అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ షేక్ అయి ఉండేది. ఎక్కడ చూసినా పుష్పరాజ్ మానియా నడుస్తూ ఉండేది. తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అంటూ బన్నీ ఫ్యాన్స్ చేసే హంగామాకు సోషల్ మీడియా తగలబడిపోయి ఉండేది. అల్లు అర్జున్, సుకుమార్ ప్రమోషన్స్ పీక్స్లో ఉండేవి. అమలాపురం టు అమెరికా వరకు పుష్ప 2 తప్ప మరో సౌండ్ వినిపించి ఉండేది కాదు. అసలు ఈ సినిమాకు పోటీగా మరో సినిమా వచ్చి ఉండేది కాదు. కానీ ఆగస్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయి చాలా సినిమాలకు ఛాన్స్ ఇచ్చాడు పుష్పరాజ్. షూటింగ్ డిలే కారణంగా అనుకున్న సమయానికి రాలేమని, డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఆగస్టు 15న టాలీవుడ్ నుంచి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్పై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే విక్రమ్ తంగలాన్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయ్ మూవీ కూడా మంచి బజ్తో వస్తోంది. అటు బాలీవుడ్లోనూ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో స్త్రీ 2 భారీ హైప్తో వస్తోంది. కానీ ఇదే రోజు పుష్ప 2 థియేటర్లోకి వచ్చి ఉంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్పరాజ్కి పోటీగా మరో హీరో సాహసం చేసి ఉండేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు పుష్ప పార్ట్ 1 తెలుగులో కంటే హిందీలోనే హిట్ అయింది. కానీ పుష్పరాజ్ మాత్రం వాయిదా అంటూ తన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చినా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ.